జై శ్రీమన్నారాయణ. పరిపూర్ణ వాస్తు కార్యక్రమానికి స్వాగతం. మనకు ఈరోజు ముఖ్యమైనటువంటి విషయము, మనందరికీ ఉపయోగపడేటువంటి విషయము, ఈ వస్తువు కనుక లేకపోతే, ఈ నిర్మాణాలు లేకపోతే భూమి మీద మనం చేసే గృహ నిర్మాణాలలో చాలా లోటుపాట్లను ఎదుర్కొంటున్నాము. ఏమిటండి ఇవి అంటే మరుగుదొడ్లు. మరుగుదొడ్లు అంటే టాయిలెట్స్ అట్లాగే బాత్రూమ్స్ అంటాము. యాక్చువల్గా బాత్రూమ్ అనేది వేరు. బాత్రూమ్ అంటే ఓన్లీ స్నానం చేయడానికి ఉపయోగపడేటువంటి గది. టాయిలెట్స్ అంటే ల్యాబరేటరీ ప్లేట్ కూడా ఉంటుంది, అంటే కమోట్ కూడా ఉండేటువంటి నిర్మాణం. అయితే ఈ మరుగుదొడ్లు నిర్మాణాలు చేసేటప్పుడు చాలా అవకతవకలు చేస్తూ ఉంటారు. కొన్ని చోట్ల మనం చూస్తూ ఉంటాము, ఏకంగా వాస్తు దోషం ఉందని చెప్పి టాయిలెట్ మొత్తం పగలగొట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. వాస్తు కావాలని చెప్పేసి, వాస్తు నియమాలు బలంగా ఉండాలి, శాస్త్ర ప్రకారంగా గృహం ఎనర్జీ ఉండాలని చెప్పి బాత్రూమ్ కట్టినటువంటి గృహాలు కూడా చాలా ఉంటున్నాయి. అట్లనే ఈ మరుగుదొడ్లు ఏవైతే ఉంటాయో, ఈ మరుగుదొడ్లు వలనగా మనకు నెగిటివ్ ఎనర్జీ గృహాలలో వస్తుందా? మరుగుదొడ్ల వలన నెగిటివ్ ఎనర్జీ వస్తుందా? తప్పకుండా వస్తుంది. యాక్చువల్గా అక్కడ జరిగేటువంటి క్రియ పాజిటివ్ ఎనర్జీనే. ఎందుకంటే మనం మరుగుదొడ్లోకి వెళ్ళి కాలకృత్యాదులు తీర్చుకోకపోతే మన దినచర్య అనేది సక్రమంగా నడవదు. అక్కడ ఏదో ఒక వెలితి జరుగుతూ ఉంటుంది, కడుపు లోపల ఎప్పుడు అనీజీగా ఉంటుంటుంది, లేజినెస్ ఉంటూ ఉంటుంది. కాబట్టి కాలకృత్యాదులు ప్రతిరోజు ఉదయం పూట అందరం కంప్లీట్ చేయవలసిన ప్రొసీజర్లో మొట్టమొదటి క్రియ అది. సో ఈ కాలకృత్యాదులు తీర్చుకునేటువంటి ఈ క్రియ జరిగేటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో, ఈ టాయిలెట్స్ ఏవైతే ఉంటాయో అవి గృహాలకి ఎక్కడెక్కడ ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి, ఏ స్థానాల్లో ఉంటే ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి అనేది మనం ఆలోచించాలి. ఇక్కడ ఉదాహరణకి ఈరోజు చాప్టర్లో మరుగుదొడ్లు ఆగ్నేయ భాగాలలో ఉంటే ఎట్లాంటి ఫలితాలు వస్తాయి అంటే అద్భుతమైన ఫలితాలు వచ్చినవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఆగ్నేయం అంటే రెండు రకాలైనటువంటి ఆగ్నేయాలు ఉంటాయి. గృహం లోపల ఉండేటువంటి ఆగ్నేయము, గృహానికి బయట ఉండేటువంటి ఆగ్నేయము. అదేమిటంటే నేను ఈరోజు కొత్తగా వింటున్నాను, మన ఏబిఎన్ ఛానల్లో మీరు ఫస్ట్ టైం చెప్తున్నారు, అట్లాగనే ఇంతకుముందు ఎక్కడా వినలేదు. రెండు ఆగ్నేయాలు ఎందుకు ఉంటాయండి? ప్రతి స్థలానికో ప్రతి ఇంటికో ఒకటే ఆగ్నేయం ఉంటుంది, దిక్కు ఒకటే కదా ఉండేదంటారు. ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఒక గృహ నిర్మాణం చేపట్టడానికి ప్రహరీ అనేది తీసుకుంటున్నాము. ప్రహరీకి ఇంటికి మధ్య ఖాళీ ప్రదేశం ఒకటి ఉంటుంది. అట్లాగనే ఇంటికి అనేది ఒక సపరేట్ వాల్ తీసుకుంటున్నాం. అంటే ఇంటికి సంబంధించిన స్ట్రక్చరు, దానికి బయట సంరక్షణగా ఒక ప్రహరీ కూడా. ఇప్పుడు వాస్తు పురుషుడు ఇంటి లోపల ఉంటున్నాడు అంటున్నాం, కానీ ఇంటికి బయట ఉంటున్నాడు అనేది అక్కడ విశ్లేషణ లేదు. సో కాబట్టి ఈ యొక్క వాస్తు పురుషుని యొక్క స్థితి ఆధారంగా ఆ యొక్క గృహ నమూనా ఏర్పాటు చేసుకున్నాము. ఆ గృహ నమూనాలో మొత్తం 8 దిక్కులు అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నారు వాస్తు పండితులు. 8 దిక్కుల్లో ఒక దిక్కు ఆగ్నేయం, అది ఇంటి లోపల ఉండే ఆగ్నేయం. ఇల్లు కట్టగా మిగిలిన ప్రదేశం ఏదైతే ఉంటుందో అది బయట ఉండేటువంటి ఆగ్నేయం. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇంటి లోపల ఉండే ఆగ్నేయంలో అశుద్ధం వేయరాదు. అంటే ఇంటి లోపల ఉండేటువంటి అగ్నిస్థానాన్ని అశుద్ధంగా మనం మార్చరాదు. కొన్ని గృహాల్లో నేను చూస్తూ ఉంటాను, టాయిలెట్స్ తెలియకుండా మన వంటగది పక్కనే ఆనిచ్చేస్తారు పూర్తి ఆగ్నేయంలో. తీరా అది డిగ్రీస్ ప్రకారంగా చూస్తే 125 130 డిగ్రీలు వచ్చేస్తున్నది, 145 డిగ్రీలు వస్తున్నది. కాబట్టి మనకు ఉండేటువంటి గృహ నమూనాలలో ఇంటి లోపల ఆగ్నేయంలో అశుద్ధశాలలు నిషిద్ధము. ఇది మనం అందరం గమనించాలి. అయితే ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే ఉన్నటువంటి యజమానులు చూసుకోవాలి, అద్దెకు వచ్చే వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ నిర్మాణాల గురించి మనం ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నామంటే ఏదైనా ఒక ఇల్లు తీసుకుంటున్నప్పుడు, లేదంటే రెడీమేడ్ హౌస్ ఒకటి కొంటున్నప్పుడు, ₹1 కోటి 2 కోట్లకు ఇండిపెండెంట్ హౌసులు వసతులు చూసుకుంటున్నాము. వసతి గురించి కూడా శాస్త్ర ప్రమాణం ఉంది. వసతి ఏదైతే నివాస యోగ్యత వాస్తు, వసతి ప్రకారంగా నిర్మించుకోవాలి. అయితే ఈ వసతిని ఏ విధంగా చేయాలంటే ముఖ్యంగా అందులో మనకు నెగిటివ్ ఎనర్జీని క్రియేట్ చేసేటువంటి వస్తువే టాయిలెట్ అంటాడు. అంటే ఈ టాయిలెట్ వసతిగా ఉండాలి, కానీ దిక్కు ప్రకారంగా బలం ఉండాలి. కాబట్టి ఇంటి లోపల ఆగ్నేయం ఏదైతే ఉంటుందో, ఇంటి లోపల ఆగ్నేయంలో ఉండకూడదు. ఇంటికి బయట ఉండేటువంటి ఆగ్నేయం ఏదైతే ఉంటుందో ఆ బయట ఉండే ఆగ్నేయంలో ఉండాలి. అది సుమారుగా 140 డిగ్రీల లోపు మాత్రమే ఉండాలి. ఆ విధంగా ఉంటే ఆ గృహంలో ఎట్లాంటి ఫలితాలు వస్తాయంటే డెఫినెట్గా ఎటువంటి అనారోగ్య సమస్యలు ఆగ్నేయ భాగంగా అయితే రాదు. మిగతా దిక్కులు దాని గురించి చర్చాగోష్ఠి వచ్చినప్పుడు చూద్దాము. ఆగ్నేయ భాగంగా వచ్చేటువంటి స్త్రీలకు అనారోగ్యాలు, ఆడపిల్లలకు అనారోగ్యాలు, అట్లా యాక్సిడెంటల్ జోన్ రావటం కానీ ఇవి లేకుండా ఉంటే మన గృహాలలో మనం అందరం చూసుకోవాల్సింది ఇంటి లోపల ఆగ్నేయంలో అశుద్ధశాలలు లేకుండా నిర్మాణం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అందరూ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. జై శ్రీమన్నారాయణ.